మంజుమల్ బాయ్స్ ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ విత్ స్ట్రాంగ్ డ్రామా, ఫ్రెండ్షిప్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్. సినిమా సింపుల్గా స్టార్ట్ అయినా చాలా ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ జర్నీని చూపిస్తుంది. స్టోరీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్కి వెళ్తారు. అక్కడే అనుకోకుండా డెవిల్స్ కిచెన్ అనే కేవ్లో ఒకడు పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే పాయింట్ మీద స్టోరీ నడుస్తుంది. సినిమాలో మెయిన్ స్ట్రెంగ్త్ అంటే ఫ్రెండ్షిప్. రియల్ లైఫ్ ఫీల్ వస్తుంది, ఎక్కడా ఆర్టిఫిషియల్గా అనిపించదు. యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే అందరూ న్యాచురల్గా పర్ఫామ్ చేశారు, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో. సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కేవ్ సీన్స్లో టెన్షన్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి, ఎస్పెషల్లీ డార్క్ కేవ్ ఎన్విరాన్మెంట్ని చాలా అథెంటిక్గా చూపించారు. స్క్రీన్ ప్లే స్లోగా స్టార్ట్ అయినా వన్స్ మెయిన్ ఇన్సిడెంట్ జరిగాక ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ సీట్లో ఉంచేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, క్లీన్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు. ఓవరాల్గా స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్, గ్రేట్ టెక్నికల్ క్వాలిటీతో మంజుమల్ బాయ్స్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఫ్రెండ్షిప్ అండ్ సర్వైవల్ని చాలా బాగా చూపించారు. పాన్ మ్యాన్ ఒక సింపుల్ కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి స్ట్రాంగ్ ఎమోషన్స్తో ముందుకు వెళ్తుంది. స్టోరీలో హీరో ఒక గోల్డ్ డీలర్. తను ఒక ఫ్యామిలీలో పెళ్లికి బంగారం ఇస్తాడు. పెళ్ళి అయ్యాక పెళ్లిలో వచ్చిన చదివింపులు హీరోకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లిలో అనుకున్నంత చదివింపులు రావు. బంగారం ఏమో పెళ్లి కూతురుతో వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి హీరో ఆ బంగారం ఎలా తిరిగి తెచ్చుకుంటాడు అనేది మెయిన్ పాయింట్. హీరో క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. తన జాబ్ మీద ఉన్న కమిట్మెంట్, డిసిప్లిన్, ఎలాగైనా గోల్ తిరిగి తెచ్చుకోవడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉండడం వల్ల మనం హీరోకి బాగా కనెక్ట్ అవుతాం. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే అందరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు, ఎస్పెషల్లీ విలన్ రోల్. తన యాక్టింగ్ చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది. అంత రియలిస్టిక్గా పర్ఫామ్ చేశారు. మూవీలో ఎమోషన్స్, టెన్షన్స్ మరియు హీరో స్ట్రగుల్తో మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. స్టోరీ సింపుల్ అయిన ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫార్మెన్సెస్ వల్ల మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓవరాల్గా పాన్ మ్యాన్ ఒక ఎమోషనల్ అండ్ క్యారెక్టర్ డ్రైవెన్ మూవీ. హీరో డెడికేషన్, స్ట్రాంగ్ యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్ మరియు ఎంగేజింగ్ నరేషన్ వల్ల డెఫినెట్లీ వర్త్ వాచబుల్. సూక్ష్మదర్శిని ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ ఒక హౌస్ వైఫ్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకి పక్కింట్లో కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి బిహేవియర్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆ ఇంట్లో ఉంటున్నాడు, అసలు అక్కడ ఏం చేయడానికి వచ్చాడు అని తెలుసుకోవడానికి హీరోయిన్ ట్రై చేస్తుంది. మూవీలో సస్పెన్స్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా మెయింటైన్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా హీరోయిన్తో పాటు అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాం. స్క్రీన్ ప్లే ఆడియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఇంపాసిబుల్ టు గెస్. లాస్ట్ వరకు టెన్షన్ అండ్ క్యూరియాసిటీని మెయింటైన్ చేసి ఆడియన్స్ని ఫుల్గా ఇన్వాల్వ్ చేస్తారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్డ్గా అండ్ న్యాచురల్గా ఉంటుంది. బెసెల్ జోసెఫ్ కూడా తన సస్పెన్స్ ఫిల్డ్ పర్ఫార్మెన్స్తో మూవీకి మేజర్ హైలైట్ అయ్యారు. ఓవరాల్గా ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. కిష్కింధకాండం ఒక ప్రాపర్ స్లో బర్న్ సస్పెన్స్ మూవీ స్టార్టింగ్లో హీరో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అదే టైంలో హీరో ఫాదర్ రిటైర్డ్ ఆఫీసర్ అయ్యుండగా ఎలక్షన్స్ వల్ల లైసెన్స్ గన్స్ అన్నీ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ అప్పుడే వాళ్ళకి ఒక గన్ మిస్ అయ్యింది అని తెలుస్తుంది. అక్కడి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుంది. హీరో ఫస్ట్ వైఫ్ ఎక్కడ, వాళ్ళకి ఉన్న కొడుకు ఏమయ్యాడు, ఆ గన్ ఎలా మిస్ అయింది అని హీరోయిన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా అసలు ఏం జరిగింది అనే సస్పెన్స్ మాత్రం లాస్ట్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యే వే చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్సెస్ న్యాచురల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ సస్పెన్స్ బిల్డప్ అయ్యి చాలా రియలిస్టిక్గా హ్యాండిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్ని బాగా క్యారీ చేస్తుంది. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ మూవీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది.
పడాకలం ఒక ఎంటర్టైనింగ్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ డ్రామా విత్ ఎ యూనిక్ బాడీ స్వాపింగ్ అండ్ మిస్టరీ గేమ్ కాన్సెప్ట్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ వాట్స్ ఇన్సైడ్ మూవీ కాన్సెప్ట్ని తీసుకుని వాళ్ళ ఓన్ స్టైల్లో కామెడీ, సస్పెన్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని బాగా మిక్స్ చేశారు. స్టోరీ మెయిన్లీ ఒక కాలేజ్ ప్రొఫెసర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఆయన సూపర్ న్యాచురల్ ట్రిక్స్తో కాలేజ్ మేనేజ్మెంట్ని, స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈ సీక్రెట్ 4 స్టూడెంట్స్కి తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ప్రొఫెసర్ ప్లాన్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతారు అనేదే మెయిన్ హైలైట్. మూవీలో కామెడీ టైమింగ్ చాలా న్యాచురల్గా వర్క్ అయింది. కాలేజ్ డ్రామా సీన్స్, ఫన్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ బాండింగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ యాక్టర్స్ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు అండ్ ఈచ్ క్యారెక్టర్కి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఉంది. ఓవరాల్గా పడాకలం డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఫన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. కామెడీ, మిస్టరీ, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి డెఫినెట్లీ ఈ మూవీ నచ్చుతుంది. జయ 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 హే ఒక సూపర్ బ్లాక్ కామెడీ డ్రామా. ఈ మూవీలో హీరోయిన్ లైఫ్లో చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు, ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని డార్క్ కామెడీతో చూపిస్తారు. మ్యారేజ్ అయ్యాక డొమెస్టిక్ వైలెన్స్ని ఎలా ఫేస్ చేసింది, ఫ్యామిలీతో ఎలా స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసింది అని మూవీలో చూపిస్తారు. మూవీలో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. హీరోయిన్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు బ్రోకెన్ గ్లాస్, టీవీ రిమోట్ లాంటి స్మాల్ థింగ్స్తో ఆ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ముందే ఇంటిచ్చారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాశారు. తన కోసం తనే ఫైట్ చేయడం, డైలాగ్స్తో ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా పవర్ఫుల్గా ఉంటాయి. క్లైమాక్స్లో తన కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ చూస్తే ఫుల్ గూస్ బంప్స్ వస్తాయి. హీరో కామెడీ టైమింగ్ కూడా మూవీకి బాగా ప్లస్ అయ్యింది. సీరియస్ సబ్జెక్ట్ని కామెడీతో బ్యాలెన్స్ చేసి ఎక్కడా బోర్ కొట్టకుండా తీశారు. కామెడీ సీన్స్ న్యాచురల్గా నవ్విస్తాయి. ఓవరాల్గా జయ 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 హే ఎంటర్టైన్మెంట్తో పాటు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన మూవీ. కామెడీ, ఎమోషన్స్, పర్ఫార్మెన్సెస్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉంటాయి. స్ట్రాంగ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ సిస్టమ్ అయితే డెఫినెట్లీ ఈ మూవీ మీకు నచ్చుతుంది. పద్మిని ఒక క్లీన్ అండ్ ఎంటర్టైనింగ్ కామెడీ డ్రామా. స్టోరీ సింపుల్గా స్టార్ట్ అయిన ఎమోషన్స్ అండ్ కామెడీతో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. హీరో ఫస్ట్ నైట్ రోజు తన వైఫ్ వేరే వాడితో వెళ్ళిపోవడం స్టోరీకి మెయిన్ టర్నింగ్ పాయింట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, సొసైటీని ఎలా ఫేస్ చేశాడు, తన లైఫ్లో వచ్చిన ఫన్నీ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మెయిన్ ప్లాట్. మూవీలో కామెడీ టైమింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫోర్స్డ్ కామెడీ కాకుండా సీన్స్ అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. హీరో క్యారెక్టర్ పైన సింపతి ఉంటుంది కానీ ఎక్కడా మూవీ హెవీగా ఉండదు. ఫన్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసి చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. డైలాగ్స్ సింపుల్గా ఉంటాయి కానీ చాలా ప్లేసెస్లో నవ్విస్తాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా మూవీకి మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ యాడ్ చేస్తారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఓవరాల్గా పద్మిని ఒక ఫీల్ గుడ్ కామెడీ డ్రామా. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అండ్ లైట్ హార్టెడ్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. టూరిస్ట్ ఫ్యామిలీ ఒక సింపుల్ అండ్ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీలో హీరో ఒక శ్రీలంకన్. శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ వల్ల ఫ్యామిలీతో కలిసి ఇండియాకి ఇల్లీగల్గా వస్తారు. ఇండియన్ సిటిజన్షిప్ లేకుండా వాళ్ళు ఎలా ఇండియాలో సర్వైవ్ అవుతారు, ఆ జర్నీలో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ ఈ జర్నీలో కలిసే కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతో బాండింగ్ చాలా బాగా మూవీలో చూపిస్తారు. మూవీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎక్కడ అన్నెసెసరీ వల్గారిటీ, ఓవర్ డ్రామా ఉండదు. సింపుల్ స్టోరీతో కామెడీ అండ్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న గొడవలు, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్తో ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతారు. మూవీలో అందరి పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. కొన్ని సీన్స్ నవ్విస్తాయి, కొన్ని సీన్స్ ఎమోషనల్గా టచ్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే కూడా మూవీ ఫీల్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. ఓవరాల్గా ఈ మూవీ క్లీన్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లౌడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సింపుల్గా ఆర్ట్ని టచ్ చేసే సినిమా. చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ మూవీ నచ్చుతుంది. తాయ్ కిజావి ఒక ఎంటర్టైనింగ్ కామెడీ డ్రామా. ఈ సినిమాలో స్టోరీ మొత్తం పవన్ తాయ్ అనే పెద్దావిడ చుట్టూ తిరుగుతుంది. పవన్ తాయ్ మంచాన పడిన తర్వాత తను దాచుకున్న గోల్డ్ గురించి వాళ్ళ కొడుకులకి తెలుస్తుంది.
ఆ గోల్డ్ కోసం వాళ్ళు ఏం చేస్తారు అనేదే స్టోరీలో మెయిన్ పాయింట్. వాళ్ళ ఫ్యామిలీ గ్రీడ్ని కామెడీ టచ్తో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఒక ఆడది కష్టపడి సంపాదిస్తే ఏ వయసులో అయినా గౌరవంగా ధైర్యంగా ఎవరికీ భయపడకుండా తనకి నచ్చినట్టు బతకచ్చు అని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. రాధికా శరత్ కుమార్ గెటప్ మరియు యాక్టింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్. ఆమె విలేజ్ లుక్ చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. విలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా రియలిస్టిక్గా ఫ్రెష్ ఫీల్తో చూపించారు. కామెడీ సీన్స్ త్రూఅవుట్ మూవీ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఓవరాల్గా తాయ్ కిజావి కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా మిక్స్ అయిన మంచి విలేజ్ ఎంటర్టైనర్. ఫన్తో పాటు మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చిన ఫీల్ గుడ్ మూవీ. టీటీటీ పొలిటికల్ సెటైర్ కామెడీ డ్రామాస్ చాలా రేర్గా వస్తాయి, కానీ ఈ మూవీ మాత్రం సింపుల్ స్టోరీ లైన్తో చాలా ఎంగేజింగ్గా తీశారు. స్టోరీ మొత్తం రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ చుట్టూ తిరుగుతుంది. ఒక ఇంట్లో పెళ్లి అరేంజ్మెంట్స్, కానీ ఆ పెళ్లి ముందు రోజు రాత్రి పక్కింట్లో చావు జరగడంతో అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ వాళ్ళకి పెళ్లి ముహూర్తం మిస్ అవ్వకూడదు, ఇంకొక సైడ్ అదే టైంలో చావు కార్యం జరగాలి అనే పట్టుదల. మధ్యలో ఆ ఊరి సర్పంచ్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి పడే ప్రాబ్లమ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అసలు లాస్ట్లో ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తారు. కామెడీ టైమింగ్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సిచ్యువేషనల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్లో మనుషులు ఈగో వల్ల ఎలా రిలేషన్షిప్స్, పీస్ని ఎలా నాశనం చేసుకుంటారో అని మంచి మెసేజ్ ఇచ్చారు. ఓవరాల్గా డిఫరెంట్ కాన్సెప్ట్ని సింపుల్ నరేషన్తో ఎంటర్టైనింగ్ అండ్ మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేసిన మంచి పొలిటికల్ సెటైర్ కామెడీ డ్రామా ఇది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీస్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.